నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. వైసీపీ వాళ్ళ చర్యలు చూస్తుంటే కాస్త విస్తుపోతున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకు అంటే పెట్టుబడులు రాకుండా ఈమెయిల్స్ పంపించడం, లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. సరే, పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాము అనుకునే సిచ్యువేషన్ వచ్చేసేపటికి ఇక్కడ ఏవైతే కంపెనీలు వస్తున్నాయో వాటి మీద వాళ్ళకి కేటాయిస్తున్న భూమి మీద కేసులు వేస్తూ వైసీపీ వాళ్ళు వస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు సత్వా కంపెనీ మీద, సత్వా కంపెనీకి ఏవైతే భూమి కేటాయిస్తున్నారో ఆ భూమి మీద వైసీపీ వాళ్ళు కేసు వేశారు. ఇప్పుడు వైసీపీ తరపున లాయర్లు దాన్ని వాదించడానికి వెళ్తున్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒక్క సత్వానే కాదు, అన్ని కంపెనీస్ మీద కూడా ఇదే జరుగుతుంది. దీని వెనక కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమానే గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే అండి. వైసీపీ వాళ్ళ తీరు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటి అంటే కేసులు వేస్తున్నారు, ఓకే, లాయర్లు వెళ్తున్నారు వాదించడానికి అనేది పక్కన పెడితే, చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా కేసు వేయడం, దానికి అడ్డంగా దొరికిపోవడం. అసలు వాళ్ళ ఆలోచన ఏంటి మ్యామ్? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అసలు? ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంది కదా. రాష్ట్రం బాగుపడితే పేరు ఎవరికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు, అంతే. లోకేష్కి వస్తుంది, ఐటీ మినిస్టర్ కాబట్టి. సో బద్ధ శత్రువులు బాగుపడుతుంటే ఎవడైనా చూడగలరా? అసలు ఎక్కడైనా మనకి బయట నుంచి శత్రువులు ఉంటారు సాధారణంగా. ఇప్పుడు కర్ణాటక అలాగే ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇవాళ కర్ణాటక చాలా బాధపడిపోతుంది. ఇంకో వాళ్ళకి బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ ఉండే ఐటీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళే ట్వీట్లు పెడుతున్నారు. అవును. ప్లస్ నిన్న పాపం ఇంకోటి ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడిందని, నిన్న ఇంకో విషయం ఏం జరిగింది, ఈ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, ఆ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు మేము ట్యాక్స్ కట్టము, మీరు రోడ్లు బాగు చేయకపోతేను, చెత్త తీయకపోతే అన్నారు. మీరు ఆ ఫోటో చూసుంటారు, అంత చెత్త అంతా అక్కడ పేరుకుపోయి ఉంది. అంటే అప్పుడు గబగబా గుంతలు పూడుస్తున్నారు. దానికి మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ ఏమన్నారంటే, మీరు హడావుడిగా గుంతలు పూడ్చేసి లోపల డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, మేము చచ్చినా పే చేయమంటున్నారు. అంటే కరెక్ట్, ఇంతకాలానికి కళ్ళు తెరిచారు. ఈ సమస్య నిన్న ఇవాళది కాదండి బాబు. నేను 20 years బ్యాకే, మీరు నమ్మితే నమ్మండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి లాస్ట్ మినిట్లో వెళ్ళాను నేను. అసలు నేను ఫ్లైట్ తప్పిపోయింది అనుకున్నా. 2006 ఐఎమ్ టాకింగ్. ఓకే ఓకే, అప్పటి నుంచి ట్రాఫిక్ ఇంతే. అంతకుముందు ఎంత ఉందో ఉంది అప్పుడు కూడా. అయితే 20 ఏళ్ళు అయినా ఈ సమస్య తీరలేదంటే ఈ ప్రభుత్వాలను ఏమంటారు మీరు? అటువంటి కర్ణాటక ఇవాళ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వచ్చేసింది, లేకపోతే మరో కంపెనీ వాళ్ళు మేము ఇక్కడ ఉండడం కష్టం అంటున్నారు. కిరణ్ మజుందార్ షా ఆవిడ చెప్పారు కదా, ఒక ఫారినర్ వచ్చి ఇన్వెస్టరు ఇక్కడ రోడ్ల మీద ఆవిడ ట్వీట్ చేశారని. అంతకంటే సిగ్గుచేటు ఇంకేదైనా ఉందా? మళ్ళా మాకు ఇక్కడ ఏం తక్కువ లేదు, మేమంతా చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరెవరు బెంగళూరుతో కాంపీట్ చేయలేరు అని చెప్పి అంటాడు నేను డీకే శివకుమార్. మరి అలా అన్నవాడు మరి ఇవన్నీ ఏంటిట? ఇవాళ లోకేష్ క్లియర్గా చెప్తున్నారు, ఆంధ్ర వాళ్ళు కారం ఎక్కువ తింటారు, ఇవాళ ఆంధ్ర కారం ఘాటు వేరే రాష్ట్రాలకి తగులుతోంది. అవును కదా. సో అంటే నేను అనేది, మనం చేయగలము అనుకున్నప్పుడు చేయగలం. మీరు తినేస్తాను చెయ్యను అంటే తప్పు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉండేది ఎందుకు? ప్రజలకి కనీస సౌకర్యాలు ఇవ్వడానికి. మీరు ఇవ్వలేనప్పుడు ఎందుకుంటారు? పోనీ అలా కర్ణాటక వాళ్ళు బాధపడ్డారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? రోగమా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను కాలేదు, ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు నేనేం చేయలేదు, ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టాను, కొత్త కంపెనీలకి నేను ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఇస్తే నాకేంటి అని అడిగాను. ఇప్పుడు వీళ్ళు మాకేంటి అని అడగకుండా మా ప్రజలకేంటి అని లోకేష్ అడుగుతాడా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతారా కేంద్రం దగ్గరికి వెళ్ళి? నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏం అడిగాను? నా బెయిల్ కావాలి అని అడిగాను. నేను కేంద్రం ముందు నీళ్ళు చేసి నేనేం అడిగాను? సార్ నాకు జైలుకి వెళ్లకుండా చూడండి అని అడిగాను. నా మీద కేసులు మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు మూవ్ చేయకుండా చూడండి అని అడిగాను. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అలా చేయట్లేదే. ప్రధానమంత్రిని 3 సార్లు రాష్ట్రానికి తీసుకొచ్చి సరే 15 నెలల్లో. ఇది ఒక రికార్డ్ కదా. ఇది తప్పు కదా. ఓకే, మరి తప్పేనా? అంటే వాళ్ళ దృష్టిలో తప్పే. వాళ్ళ దృష్టిలోనే చెప్తున్నా, మీ దృష్టిలో నా దృష్టిలో కాదు, ప్రజల దృష్టిలో కూడా కాదు. అవును. ఎందుకంటే ఇవాళ సిగ్గుందా, శర ఉందా వైసీపీకి? కోర్టుల్లో కేసులు వేస్తారా మీరు? భూములు ఇవ్వకూడదని అడ్డుకుంటారా? సత్వా కంపెనీ, అది యాక్చువల్గా స్పేస్ డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీని
ఇవాళ రాకుండా అడ్డుకోవాలని స్పేస్ ఇవ్వకండి, మీరు స్పేస్ డెవలప్మెంట్ కంపెనీకి స్పేస్ ఇవ్వకూడదు. గాట్ ఇట్? అర్థమైంది. అది అంటే ఎంత మీన్ మెంటాలిటీ అనేది చూడండి. సో ఇవాళ టీసీఎస్కి మీరు ఎలా ఇస్తారు 99 పైసలకి? బుద్ధి ఉందా? వీళ్ళందరికీ కూడా చీలమండల్లో ఉంటుంది మెదడు. అందుకని పాపం ఈ పనికి మాలిన వాదనలు. మనం ఒక కంపెనీకి తక్కువకి మనం కోట్ చేసి ఇస్తున్నామంటే వాళ్ళు కోట్ చేసిన దానికి అక్కడ ఒక లాజిక్ ఉంటుంది. సరేనయ్యా, నీకు 99 పైసలకి ఎకరా ఇస్తున్నాం మేము, ఇన్ని సంవత్సరాలకి లీజుకి ఇస్తాం మీకు. అది 22 ఎకరాలో 40 ఎకరాలో 50 ఎకరాలో ఇస్తారు. మన దగ్గర భూమి ఉంది. ఇప్పుడు ఆ భూమి ఎలా పాడుబెట్టే కంటే దాని మీద ఒక రూపాయి ఇన్కమ్ ఉండదు కదా. అవి ఎందుకు ఇస్తాం మనం? దాని మీద ఒక ఇన్కమ్ వస్తుంది. సరే, ఇక్కడ ఇన్కమ్ మీరు తీసుకోవట్లేదు కదండి, రెంట్ తీసుకోవట్లేదు కదా అని మీరు అడగచ్చు. అందుకని వాళ్ళు ఏమన్నారు, మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తారు? ఇది కరెక్ట్ లాజిక్కా కాదా? పర్ఫెక్ట్. మరి బుద్ధి లేని వాళ్ళు కాకపోతే రిషికొండ ఏం చేశారు, చెక్కేసి అక్కడ చక్కగా సంవత్సరానికి 25 కోట్లు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేసి ఈయన ప్యాలెస్ కట్టుకున్నాడు. సో ఇప్పుడు వాళ్ళ బాధ అర్థమైందా మీకు? అదేంటి లోకేష్, నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకోకుండా ఇట్లా స్పేస్ ఇస్తావు నువ్వు అంటే? నేను కాలేజీలు అవి ఇవి కట్టాల్సిన డబ్బులు తీసుకెళ్లి ప్యాలెస్ కట్టేసాను, ఎందుకు ఇట్లా చేస్తావు? నువ్వు ప్యాలెస్లు కట్టుకోమ్మా, నువ్వు తినమ్మా అని చెప్తున్నాడు ఆయన. అంటే మ్యామ్, నాకు ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పింది, బాబు రాష్ట్రానికి ఎంత తక్కువకి ఇచ్చారు అనేది కాదు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలి, మేము కూడా ఇదే చూస్తాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏమనము అని చెప్పేసి చాలా ముట్టింది. అంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఓ సారీ మ్యామ్, సారీ మ్యామ్, తెలుగు కూడా రాదు. ఓకే మ్యామ్, అందుకోసమే మళ్ళీ ప్లస్ ఆ డబ్బులు మాకు అప్పనంగా వచ్చాయి కదా కల్తీ మధ్యంలో, మరి ఆ డబ్బులు ఏం చేయాలి? ఇట్లా తగలయ్యాలి. మరి పొన్నవాళ్ళు బతకాలి కదా, 100 మంది లాయర్లు పెట్టుకున్నాం కదా మేము, మరి వాళ్ళకి పని ఇవ్వాలి కదా, అందుకని ఇలా చేస్తాం. ఇంకొకటి ఏమైందంటే, అసలు చచ్చిపోయిన వాడి పేరు మీద గూగుల్ డేటా సెంటర్కి స్థలం ఇవ్వకండి అని వేయడం ఏంటి అంటే ఎంత బాగా మేనేజ్మెంట్ ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా నమ్మిన వాళ్ళందరూ, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు, తన పక్కన ఉన్న వాళ్ళే శత్రువులు అని. ఒక్కొక్క బల్యాన్ని ఒక్కొక్క పావుని పక్కన పెట్టుకుని నడుస్తున్నాడు. కాబట్టి ఆయన ముంచడానికి బయటవాడు ఎవ్వడక్కర్లా, ఏ పార్టీ ఆయన గురించి దిగులు పడక్కర్లా. ఆయనే నాశనం చేసుకోగలడు, ఆయన పక్కన ఉండే వాళ్ళే నాశనం చేయగలరు. ఆయన మాత్రం రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. అందుకని రాష్ట్ర ప్రజలు తెలివిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, నాయన నువ్వు నాశనం చేసుకో, ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలు, నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో పడుకో అన్నారు 11 సీట్లు ఇచ్చి. అందుకని ఆయన తిరుగుతూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇలాంటి పనులు చేసినప్పుడు ఇవి కూడా మంచిదే, ప్రజలకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి ఏదైనా మంచి జరగబోతుంటే ఆపడానికి బయట నుంచి ఎవడు రాడు, జగన్మోహన్ రెడ్డే చాలు మనకి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం ఒక్క సీటు కూడా గెలిపించకూడదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అంటే మేము ఇన్ని కేసులు వేయడం వల్ల ఇంత నెగిటివిటీ వస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ రావడానికి కూడా జంకుతారేమో కదా, వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ ఎవడకు కావాలరా బాబు, ఇదేదో ఇంకో దగ్గర పెట్టుకుందామన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతే రారు. ఎందుకు రారంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ తెలుసు కాబట్టి, ఆల్రెడీ హైదరాబాద్ చూశారు కాబట్టి, ఎక్కడైనా స్థలాల దగ్గర గొడవలు వస్తాయి, అది సహజం. ప్రజలైనా తిరగబడచ్చు, లేదు ఇలాంటి పనికిమాలిన వాళ్ళైనా వేయచ్చు. కాకపోతే అవన్నీ సమర్థతతో ఎదుర్కొనే ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి, ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి, ఒక ఐటీ మంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలాంటి ఆలోచనలు చేయరు. ఇంకా మరీ ముఖ్యంగా కేంద్రం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ప్లస్ బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగానూ వెనకడుగు వేసే అవకాశం లేదండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అమ్మ దెబ్బకి వీళ్ళు వెళ్ళిపోతారు, రాష్ట్రం అమ్మయ్య బాగుపడదు అనుకుంటే అది పిచ్చి ఆలోచన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.